Hi friends, welcome back to my channel Learning English with Vishwa. In this video, I am going to teach you passive voice. అంటే ఆల్ టెన్సెస్ యొక్క ప్యాసివ్ వాయిస్ అనేది నేను చెప్తాను బ్రీఫ్గా, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. సో అసలు ఎందుకు ప్యాసివ్ వాయిస్ అనేది మనం యూజ్ చేయాలి అనే దాన్ని తెలుసుకోవడం కంటే, సో ఎక్కడెక్కడ మనం యూజ్ చేయగలము అనేది తెలుసుకోవాలి. ఎక్కడెక్కడ మనం యూజ్ చేయగలము అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే చేయకూడదు అని చెప్పలేను. ఎందుకంటే చేయకూడదు అంటే అక్కడ చేయడానికి వీలు లేనప్పుడే ఇంకా చేయకూడదు అని ఏముంది, మనం రాసింది ఏం కాదు కదా, మన ఇష్టం ఏం కాదు కదా చేయకూడదు చేయాలి అనేది. సో అక్కడ చేయలేము యాక్చువల్గా, ఎందుకంటే ఆ రూల్ అని ఉంది కదా. ఇప్పుడు మీకు 3 రూల్స్ ఉన్నాయి, దీనికి 3 రూల్స్ ఉన్నాయి. సో ఒక రూల్ ఏంటి అంటే సెంటెన్స్ షుడ్ బి ఇన్ యాక్షన్, అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్లో స్టేట్ ఆఫ్ పొజిషన్లో మనం చేయలేము. సో వెన్ యూ వాంట్ టు కన్వర్ట్ యాక్టివ్ వాయిస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్, మీరు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేయాలనుకుంటే సెంటెన్స్ షుడ్ బి ఇన్ యాక్షన్, యాక్షన్లో ఉండాలి. స్టేట్ ఆఫ్ యాక్షన్లోనే అవుతుంది, స్టేట్ ఆఫ్ బీయింగ్లో స్టేట్ ఆఫ్ పొజిషన్లో అవ్వదు. అండ్ ద సెకండ్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రూల్స్ ఆఫ్ ప్యాసివ్ వాయిస్, అదొకటి రూల్. దెన్ ద సెకండ్ రూల్ ఈజ్ సెంటెన్స్ షుడ్ హ్యావ్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్, అంటే సబ్జెక్టు ఆబ్జెక్టు ఇద్దరు ఉండాలి, లేకపోతే అవ్వదు. అంటే ఇప్పుడు మీరు మూవీ చూసుకున్నట్లయితే విలను హీరో ఇద్దరు ఉండాలి, హీరో ఉండి విలన్ ఉండకపోతే యాక్షన్ ఉండదు, అది యాక్షన్ మూవీ అవ్వదు కదా. సో విలన్ లేకపోతే ఇంకా యాక్షన్ ఏం చేస్తాడు హీరో కదా, అర్థమవుతుందా? అంటే యాక్షన్ సెంటెన్స్ ఉండాలి అని నేను ఎందుకు అంటున్నాను, సబ్జెక్టు ఆబ్జెక్ట్ ఇద్దరు ఉండాలి, ఉన్నప్పుడే మనం కన్వర్ట్ చేయగలము. దెన్ ఓన్లీ ఇట్ విల్ బి పాసిబుల్ ఫర్ అస్ టు కన్వర్ట్ దట్ సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్, దట్ యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ కన్వర్ట్ చేయగలము. లేదంటే అవ్వదు, అది అవ్వదు. ఎందుకు అవ్వదు అది? ఓకేనా. ఇంకా థర్డ్ రూల్ ఏంటి అంటే, సో ఉంటుంది సబ్జెక్ట్ ఉంటుంది ఆబ్జెక్ట్ ఉంటుంది అని అనుకుంటాము, బట్ ఉంటుంది కానీ అది ఆబ్జెక్ట్ కాదు. అది దేనికి ఆబ్జెక్ట్? వర్బ్కు ఆబ్జెక్ట్ ఉండాలి. అంటే ఏంటిది? ట్రాన్సిటివ్ వర్బ్ అయి ఉండాలి. దట్ సెంటెన్స్ షుడ్ హ్యావ్ ట్రాన్సిటివ్ వర్బ్, స్టేట్ ఆఫ్ యాక్షన్ ఉండాలి, సబ్జెక్టు ఆబ్జెక్టు ఉండాలి, అలాగే ట్రాన్సిటివ్ వర్బ్ అయి ఉండాలి ఆ సెంటెన్స్లో, అప్పుడే మనం చేయగలము, లేదంటే చేయలేము. ఈ రూల్స్ ఉండాలి. ఇప్పుడు ఎలాగా అంటే మీకు అర్థమయ్యేట్టు చెప్తాను చూడండి. సో చూసారా, డోర్ ఉంది, క్లోజ్ చేసాము కదా. సో నేనే క్లోజ్ చేసాము అనుకోండి, కొద్దిసేపు ఆ డోర్ నేను క్లోజ్ చేయలేదు, నేనే క్లోజ్ చేశాను అనుకోండి. ఐ హ్యావ్ క్లోజ్డ్ దట్ డోర్, ఆ డోర్ నేనే క్లోజ్ చేశాను. ఐ హ్యావ్ క్లోజ్డ్ దట్ డోర్ కదా, నేనే క్లోజ్ చేశాను. ఇప్పుడు నేను క్లోజ్ చేశాను కదా, ఇది ఏమైంది? యాక్టివ్ వాయిస్ అయింది, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇప్పుడు నేను ప్యాసివ్ వాయిస్ చెప్పాలనుకుంటా. దట్ డోర్ హ్యాస్ బీన్ క్లోజ్డ్ బై మీ, దట్ డోర్ హ్యాస్ బీన్ క్లోజ్డ్ బై మీ. ప్యాసివ్ వాయిస్ అయిందా? సో నేను ఎలా చేయగలిగాను? క్లోజ్ చేయడం అనేది ఒక యాక్షన్ ఉంటుంది, దాంట్లో దెర్ ఇస్ సమ్ యాక్షన్ వైల్ వీఆర్ డూయింగ్ దట్ యాక్షన్. ఆ యాక్షన్ చేసినప్పుడు ఒక యాక్షన్ ఉందా? క్లోజ్లో నేను చేశాను కదా, నేను ఒక ఎఫర్ట్ పెట్టాను కదా క్లోజ్ చేయడానికి, యాక్షన్ ఉంది. ఫస్ట్ రూల్ అయిపోయింది. ఇంకోటి ఏంటిది? సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ ఎవరు? నేనే కదా. ఐ హ్యావ్ జస్ట్ క్లోజ్డ్ దట్ డోర్. ఆ డోర్ అనేది ఒక ఆబ్జెక్ట్ అయిపోయింది. సబ్జెక్ట్ ఎవరు? నేనే కదా. రెండో రూల్ కూడా అయిపోయింది. ఇంకోటి ఏంటిది? మూడో రూల్. ఈ మూడో రూల్ మీకు అర్థం అవ్వాలి అంటే ఇంకో సెంటెన్స్ చెప్తాను చూడండి. సో ఇంకో సెంటెన్స్ ఏంటి అంటే, నేను ఇక్కడికి వచ్చాను, ఈ ఫామ్ ల్యాండ్కి వచ్చాను. ఐ హ్యావ్ కమ్ టు దిస్ ఫామ్ ల్యాండ్. ఐ హ్యావ్ కమ్ టు దిస్ ఫామ్ ల్యాండ్. ఇప్పుడు దీన్ని చేయగలమా? దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లో మార్చగలమా? ఐ హ్యావ్ కమ్ టు దిస్ ఫామ్ ల్యాండ్ ఉందిగా, ఫామ్ ల్యాండ్ అయి ఉంది, నేను సబ్జెక్ట్ ఇందాకలాగే. హ్యావ్ కమ్ ప్రెజెంట్ పర్ఫెక్టే మాట్లాడుతున్నా. దిస్ ఫామ్ ల్యాండ్ వచ్చిందిగా, ఆబ్జెక్ట్ ఉంది కదా, ఎలా డోర్ ఉందో అది చేయగలమా? వి కాంట్ మేక్ ప్యాసివ్ వాయిస్, వి కాంట్ మేక్ ప్యాసివ్ వాయిస్. చేయలేము. ఎందుకు చేయలేము? మళ్ళీ ఉందిగా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా. అంటే నేనేమన్నాను ఇందాక, ట్రాన్సిటివ్ వర్బ్ రావాలి, అది దాంట్లో ట్రాన్సిటివ్ వర్బ్ రావాలి. క్లోజ్డ్ అనేది ఏంటిది? ట్రాన్సిటివ్ వర్బ్. సో అంటే ఏంటిది? క్లోజ్డ్ ది డోర్ పక్కనే సబ్జెక్టు తీసేసుకుందా, డైరెక్ట్ సబ్జెక్టు, ఏం ప్రిపోజిషన్స్ లేకుండా. ఐ హ్యావ్ క్లోజ్డ్ ద డోర్ అనేది ఆబ్జెక్ట్ కదా, ఆబ్జెక్ట్ని తీసేసుకుందా, ఫస్టే పక్కనే తీసేసుకుందా, ఏమి ప్రిపోజిషన్స్ లేకుండా. సో ఏమైంది? క్లోజ్ అనేది క్లోజ్డ్ అయింది. అది ఏంటిది? క్లోజ్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్.
ట్రాన్సిటివ్ వర్బ్ అవ్వడం వల్లే ఆబ్జెక్ట్ని తీసేసుకుంది పక్కన. ఓకేనా? సో అందుకే నేను 3 రూల్స్ చెప్పాను. సో ఐ హ్యావ్ క్లోజ్డ్ ది డోర్, ఆ డోర్ని క్లోజ్ చేశాను. అంటే సబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది, అది యాక్షన్లో ఉంది, అది ట్రాన్సిటివ్ వర్బ్ అయి ఉంది. అందుకే నేను చేయగలిగాను. ఏం చేశాను? ద డోర్ హ్యాస్ బీన్ క్లోజ్డ్ బై మీ చెప్పాను. అదే నేను ఇప్పుడు ఈ ఫామ్ ల్యాండ్కి వచ్చాను. ఐ హ్యావ్ కమ్ టు దిస్ ఫామ్ ల్యాండ్, ఐ హ్యావ్ కమ్ టు దిస్ ఫామ్ ల్యాండ్. ఈ ఫామ్ ల్యాండ్కి వచ్చాను. యాక్షన్ ఉంది, కమ్ వచ్చాను, ఒక యాక్షన్, దెర్ ఇస్ సమ్ యాక్షన్ ఉంది, సబ్జెక్ట్ ఉంది ఐ, ఆబ్జెక్ట్ ఉందా? ఉంది, ద ఫామ్ ల్యాండ్. బట్ అది ఆబ్జెక్ట్ దేనికి ఆబ్జెక్టు? కమ్కి ఆబ్జెక్టా? వర్బు కమ్ అయిందా? ఆ వర్బు ట్రాన్సిటివ్ వర్బ్ అయిందా? కమ్ అనేది అవ్వలేదు, ట్రాన్సిటివ్ వర్బ్ కాదు, అది ఇంట్రాన్సిటివ్ వర్బ్. కమ్కి కాదు అది ఆబ్జెక్టు, ది ల్యాండ్ అనేది. దిస్ ఫామ్ ల్యాండ్ అనేది కమ్కి కాదు ఆబ్జెక్టు, టూకి ఆబ్జెక్టు, ప్రిపోజిషన్కి ఆబ్జెక్ట్ అది. అంటే ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ మాట్లాడుకున్నప్పుడు మనం చెప్తాను ఇంకా క్లియర్గా. అర్థమైందా? సో అందుకే మనం దీన్ని ప్యాసివ్ వాయిస్ చేయగలమా? దిస్ ఫామ్ ల్యాండ్ హ్యాస్ బీన్ కమ్ అని చెప్పగలమా? చెప్పలేము. సో ఈ 3 రూలే ఉంటుంది. ప్రపంచంలో ఎవరు ఏది చెప్పినా ప్యాసివ్ వాయిస్ ఇదే చెప్పాలి. ఎన్ని రూల్స్ చెప్పినా, ఎన్ని అసలు మార్చి చెప్పినా, ఏది చెప్పినా ఇదే చెప్పాలి, ఇదే రాసి ఉంటుంది. కావాలంటే మీరు నేటివ్ స్పీకర్స్ రాసిన బుక్స్ అనేది చదవండి. చాలామంది చాలా రాశారు కదా, చదవండి. అంటే మన వాళ్ళు రాసింది చదవద్దు, తెలుగు ద్వారా అయితే మీకు అసలు అర్థం అవ్వదు. ఓకేనా? సో చదవండి, అర్థం చేసుకోండి. సో ఇప్పుడు మనము టెన్సెస్ మాట్లాడదాం, ఒక్కొక్క టెన్సెస్. సో నేను ఈ ఫామ్ ల్యాండ్కి డైలీ వస్తాను. ఐ కమ్ టు దిస్ ఫామ్ ల్యాండ్ డైలీ, ఐ కమ్ టు దిస్ ఫామ్ ల్యాండ్ డైలీ. యాక్షన్ సెంటెన్సేగా నేను మాట్లాడింది, చేయగలమా? అదే నేను ఇప్పుడు ఐ యామ్ ఇన్ దిస్ ఫామ్ ల్యాండ్, దీన్ని చేయగలను నేను ప్యాసివ్ వాయిస్. ఐ యామ్ ఇన్ దిస్ ఫామ్ ల్యాండ్, దీన్ని మార్చగలమా? కెన్ వి కన్వర్ట్ దిస్ సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్? మార్చలేము, ఎందుకంటే ఇది స్టేట్ ఆఫ్ బీయింగ్. దెర్ ఈస్ నో యాక్షన్ ఇన్ దిస్ సెంటెన్స్. ఐ యామ్ ఇన్ దిస్ ఫామ్ ల్యాండ్, నేను ఇక్కడ ఉన్నాను అంతే కదా. సో ఐ హ్యావ్ దిస్ అంబ్రెల్లా, ఐ హ్యావ్ దిస్ అంబ్రెల్లా, దీన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చగలమా? కెన్ వి కన్వర్ట్ దిస్ సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్? వి కాంట్ మేక్, మనం చేయలేము, ఎందుకంటే దిస్ ఇస్ నాట్, దెర్ ఇస్ నో యాక్షన్, ఇందులో యాక్షన్ ఏం లేదు. ఐ హ్యావ్ అన్ అంబ్రెల్లా, దిస్ ఇస్ స్టేట్ ఆఫ్ పొజిషన్, అవ్వదు. సో నేను ఈ ఫామ్ ల్యాండ్కి రోజు వస్తాను. ఐ కమ్ టు దిస్ ఫామ్ ల్యాండ్ డైలీ, ఐ కమ్ టు దిస్ ఫామ్ ల్యాండ్ డైలీ, దీన్ని మార్చగలమా? స్టేట్ ఆఫ్ యాక్షనే కదా, మార్చలేము. ఎందుకు? సబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ లేదు. ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ ఉందిగా, అంటే ఫామ్ ల్యాండ్ అంటే అది ఆబ్జెక్ట్ దీనికి అవ్వదు. అందుకే నేను అన్నాను ట్రాన్సిటివ్ వర్బ్ అయ్యి ఉండాలి. ఐ కమ్ టు దిస్ ఫామ్ ల్యాండ్, టూకి ఆబ్జెక్ట్, అది ఇంట్రాన్సిటివ్ వర్బ్ అయిపోయింది, ట్రాన్సిటివ్ వర్బ్ అయి ఉండాలి. ఆబ్జెక్ట్ ఉన్నంత మాత్రాన ఆబ్జెక్ట్ అయిపోతుంది. అందుకే 3వ రూల్ ఏంటిది? ట్రాన్సిటివ్ వర్బ్ అయి ఉంటేనే అది ఆబ్జెక్ట్ కిందకు వస్తుంది. సబ్జెక్ట్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి, అందుకే మనం చేయలేకపోతున్నాం. ఓకేనా? సో మరి ఎలా చేస్తామండి అంటే, సో ఈ ఫామ్ ల్యాండ్ అనేది క్లీన్ చేయబడుతుంది అని చెప్పొచ్చు కదా. సో మై అంకుల్ క్లీన్స్ దిస్ ఫామ్ ల్యాండ్ డైలీ, మై అంకుల్ క్లీన్స్ దిస్ ఫామ్ ల్యాండ్ డైలీ, రోజు చేస్తారు ఆయన, డైలీ జరుగుతుంది కాబట్టి ప్రెజెంట్ ఇండెఫినెట్ అనేది యూజ్ చేసాము. ఇప్పుడు దీన్ని ప్యాసివ్ వాయిస్లో ఎలా చెప్తాము? యాక్షన్ ఉంది కదా, క్లీన్స్ దిస్ ఫామ్ ల్యాండ్, ట్రాన్సిటివ్ వర్బ్ అయింది కదా, డైరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకుంది కదా. దిస్ ఫామ్ ల్యాండ్ ఈజ్ V3 అయిపోతుంది వర్బ్. ఈజ్ క్లీన్డ్, దిస్ ఫామ్ ల్యాండ్ ఈజ్ క్లీన్డ్ బై మై అంకుల్ డైలీ, అయిపోయింది. ప్రెజెంట్ ఇండెఫినెట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకోటి చెప్దామా? ఎలా చెప్తాము? మై అంకుల్ ప్లక్స్ గువాస్ ఆఫ్ ద ట్రీ డైలీ, మై అంకుల్ ప్లక్స్ గువాస్ ఆఫ్ ద ట్రీ డైలీ, ఆ చెట్టుకున్న జామకాయలు రోజు కోస్తాడు. ఓకేనా? ఇప్పుడు దీన్ని ప్యాసివ్ చెప్తాం, అంటే యాక్షన్, దెర్ ఇస్ సమ్ యాక్షన్. ఇది స్టేట్ ఆఫ్ బీయింగ్ కాదు, స్టేట్ ఆఫ్ పొజిషన్ కాదు, స్టేట్ ఆఫ్ యాక్షన్. అందులో సబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. ఏంటిది సబ్జెక్ట్? ఏంటి? మై అంకుల్. ట్రీ అనేది ఏంటిది? ఆబ్జెక్ట్ అయింది. అసలు ప్లక్స్ అనేది ఏమైంది? ట్రాన్సిటివ్ వర్బ్ అయింది కదా. అందుకే మనం ఈ 3 రూల్ ఉంది కాబట్టి మనం ఇప్పుడు చేయగలము. సో ఎలా చెప్పగలము? ద గువాస్ ఆఫ్ ద ట్రీ, ద గువాస్ ఆఫ్ ద ట్రీ ఆర్ ప్లక్డ్
బై మై అంకుల్ డైలీ. ద గువాస్ ఆఫ్ ద ట్రీ ఆర్ ప్లక్డ్ బై మై అంకుల్ డైలీ. ఆ జామకాయలు ఆ చెట్టుకున్న జామకాయలు రోజు మా అంకుల్ ద్వారా కోయబడతాయి. అర్థమవుతుందా గైస్? ఇది ప్రెజెంట్ ఇండెఫినిట్.